నేను చిన్నప్పుడే ఓ మంచి డాక్టర్కి చూపించుంటే మర్చిపోకుండా అప్పుడే తగ్గుండేది. చాలా బాగా చెప్పావు. కాకపోతే దీంట్లో నువ్వు నాకంటే సీనియర్. చూసింది చాలు, ఇచ్చిన మాట ఏంటో గుర్తు చేయి. నీకు వెనక కూడా కళ్ళున్నాయట్రా? నీలాంటి దాని గురించి నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? నా టైం వేస్ట్ చేయకు. నీకు నచ్చింది నేను చేస్తాను, అవుట్ హౌస్ లోంచి వెళ్ళిపోతాను అన్నావు కదా. నేను ఇప్పుడు అవుట్ హౌస్ లో ఉన్నానా? లేవు. మళ్ళీ వస్తానని చెప్పానా? చెప్పలేదు. అప్పుడు మాట తప్పినట్టు ఎలా అవుతుంది? ఆఫీస్కి వచ్చావు కదా. నేను దీపా గారికి అడ్వైజర్ని. నువ్వు ఇక్కడ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది నీకు సంబంధం లేదు. నువ్వు నా కంటికి కనిపించకూడదు. అయితే కళ్ళు మూసుకో. ఆఫీస్ లో కూడా కనిపించకూడదు. పోయి ఇంట్లో కూర్చో. నీ గొంతు నాకు వినపడకూడదు. అయితే చెవుల్లో దూరి పెట్టుకో. నువ్వు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ చేశా. అయితే అదేంటో నువ్వే చెప్పు. తెలివిగా మాట్లాడరా. తెలివైన వాళ్ళు తెలివిగానే మాట్లాడతారు, నీలాగా మాట్లాడరు. నా మొహం ఎందుకు చూడలేదు? నాకు ఇష్టం లేదు. అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్పు. నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు, కానీ అబద్ధం చెప్పడానికి కారణాలు ఉండాలి. కారణం చాలా విలువైంది చూసిన. ఇప్పుడు నేను విలువైన కారణాన్ని నీకోసం సృష్టించలేను. ఫైనల్ గా నువ్వు నాకేం చెప్తున్నారా? నిజం కంటే అబద్ధం చాలా గొప్ప. దాన్ని నేను నీకోసం చెప్పాలనుకోవడం లేదు అని చెప్తున్నాను. నీతో నేను వాదించలేదా? వాదించమని నేనేం అడగలేదే. ఆ మాట నా మొహం చూసి చెప్పరా. మోహన్ చూడనందుకు ఫీల్ అవుతున్నావా? దానికి కారణం ఏంటని అడుగుతున్నాను. నాకు చూడాలనిపించట్లేదు. నాకు కూడా నేను చూడాలనిపించలేదు. చూడకు. జరిగిందంతా మనసులో పెట్టుకుని నా మీద మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయాలని చూసావే అనుకో. నువ్వేం చేయలేవు, ఎందుకంటే నేను ఏమీ చేయాలనుకోవడం లేదు కాబట్టి. లేదురా, నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావంటే ఏదో ప్లాన్ చేశా. నేను తప్ప అంచనా వేయకూడదు. నా గురించి ఎవరికి చెప్పకపోవడం, నా మొహం చూడకపోవడం, ఇలా తప్పించుకుని తిరగడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశాను. సార్, మిమ్మల్ని చైర్మన్ గారు పిలుస్తున్నారు. వస్తున్నాను కదా. ఓకే సార్. మా తాతో ఏం చెప్తాను? ఎందుకు పిలిచారో తెలియనప్పుడు నేనేం చెప్తాను? ఎందుకు వెళ్ళిపోయావని అడిగితే అబద్ధం చెప్పను. నిజం చెప్తావా? నిజం కూడా చెప్పను. చచ్చినోడా, ఏం చెప్తావో చెప్పిపోరా. చెప్పు. ఆ దరిద్రుడు ఎక్కడికి పోలేదు. నీకు దారిలో ఎదురుపడ్డా? ఆఫీస్కి వచ్చి తగలడ్డాడు. అనుకున్నాను వీడేంట్రా జోస్న తిట్టిందని అవుట్ హౌస్ ఖాళీ చేసుకోవడం ఏంటా అనుకున్నాను. అందుకేనా నువ్వు మా మమ్మీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? నేను విలని కాకూడదని ఒక మాట అన్నాను. ఇంకో మన ఇద్దరు ఒకటే కదా, మనం కూడా పొడిచింది ఏం లేదు. నువ్వే పంపేశావని అందరికీ చెప్తున్నాడా? అసలు వాడి పద్ధతే విచిత్రంగా ఉంది. కానీ ఎలా ఉంది? రాత్రి ఏం జరగనట్టు, నేను వాడిని కొట్టనట్టు, అసలు నేను ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇదేంటే కొత్తగా ఉంది. నా మొహం చూడట్లేదు కానీ. నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? గుర్తున్నట్టే ముక్కు పగులుతుంది. ఎవరిది? వాడిగా? నీది. వాడు నీ ముఖం చూడకపోతే నీకేంటి? జోస్నా, జోస్నా, అయ్యో మరి ఇంత కంగారేంటి? ఏం సూరజ్, అవుట్ హౌస్ లో నీ తాలూకా వస్తువులు ఏవి లేవేంటి? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోయాను సార్. ఎందుకు? ఎన్నాళ్ళని ఉంటాను. ఇన్నాళ్ళు ఎందుకున్నావని నిన్నెవరైనా అడిగారా? అడిగే వరకు తెచ్చుకోవడం మర్యాద కాదు సార్. మర్యాద గురించి మాట్లాడుతున్నావంటే నీకేదో అవమానం జరిగినట్టుందే. మీరు అవుట్ హౌస్ లో నన్ను ఉండమని ఆఫర్ చేసినప్పుడే నేను వద్దు అన్నాను సార్. కనీసం గాయాలు మానే వరకైనా ఉండు అన్నారు. గాయాలు మానిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోవాలని ఏమీ లేదే. అంటే నువ్వు ఇంకా అప్పటి సూరజ్ లానే ఉండాలనుకుంటున్నావా? అలాగే ఉన్నాను సార్. కానీ నేను నిన్ను అప్పటి సూరజ్ లాగా చూడాలనుకోవడం లేదు. అప్పుడు నువ్వు కేవలం ఒక పేరు మాత్రమే, లేదా మాకు సాయం చేసిన ఒక మంచి మనిషివి మాత్రమే. కానీ ఇప్పుడు సూరజ్ నా మనిషి, నా ఇంట్లో మనిషి. నా మనవుడు కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. వాడితో సమానమైన స్థానం నీకు ఇచ్చాను అంటే నా మనసులో నీకున్న స్థానం ఏంటో నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంత విలువైన స్థానం ఇచ్చినందుకు సంతోషమే సార్. ఎప్పటికీ శాశ్వతం కావు. అతిథిలా వచ్చిన వాళ్ళు అతిథిలా వెళ్లాల్సిందే. నువ్వు అతిథివి కాదు సూరజ్. అవసరానికి మించి దగ్గరికి తీసుకోవడం నీ మంచితనం సార్. నీ మంచితనాన్ని నేను అవకాశంగా తీసుకోలేను. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు? నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను సార్. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మాతో చెప్పాలనిపించలేదా? ఇక్కడ మీరు ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నారో ఇంటి దగ్గర కూడా అదే అడిగేవాళ్ళు. చెప్పకుండా వెళ్ళిపోయావని ఆఫీస్లో కనిపిస్తే అడగను అనుకున్నావా? నేను ఆఫీస్కి వచ్చింది అడ్వైజర్గా కంటిన్యూ చేయడానికి కాదు సార్. మరి నాకు దీపా గారు అప్పగించిన బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోవడం అంటే ఇక్కడ నుంచి కూడా శాశ్వతంగా. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా మనసుకు నచ్చిన చోటుకి. ఇక్కడ ఉండటం నీ మనసుకి ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. కారణాలు తెలిస్తే నేను వాటిని సర్దిద్దొచ్చు కదా. నేనే కారణం సార్. నేనే అంటే నా మనసుకి ఉండాలనిపించిన చోట నేను ఉండలేను సార్. చూడు సూరజ్, నేను నీకంటే పెద్దవాడిని, ఎంతో జీవితాన్ని చూసిన వాడిని. తప్పు చేస్తే సొంత వాళ్ళని కూడా నేను వెళ్ళేశాను. వాళ్ళ ముఖం కూడా చూసేవాడిని కాదు. అలాగని నాకు నచ్చిన వాడిని నేను ఈనాడు వదులుకోలేదు. ఒకవేళ నాకు తెలియకుండా నా వల్ల ఏదైనా తప్పు జరిగి బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తర్వాత అర్థం చేసుకుని వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానిచ్చేవాడిని. ఎందుకంటే నేను మనిషిని. నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూ వాటిని సర్దిద్దుకుని ముందుకెళ్ళటమే జీవితం. నీ విషయంలో నేను ఏదైనా తప్పు చేశానా? లేదు సార్. పోనీ నా వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా? చస్తే అడిగే దిక్కులేని అనాథవి నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. తప్పులు నిర్ణయించాల్సిన అవసరం లేదు సార్. నా నిర్ణయాలు నా ఇష్ట ప్రకారమే జరుగుతాయి. వాటికి కర్త కర్మ అన్నీ నేనే. ఉండాలనుకున్నాను ఉన్నాను, వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళిపోయాను. ఆఫీస్లో నా వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది సార్.
దీప గారికి చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఉంటాను సార్. వెళ్లే ముందు నా మాట విని వెళ్ళు. చెప్పండి సార్. ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళు. ఇప్పుడు రాలేను సార్. ఇప్పుడు రాలేకపోతే మార్నింగ్ రా. సారీ సార్, నేను రాలేను. నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పండి. అది ఇంటి దగ్గరే చెప్పాలి. ఆలోచిస్తాను సార్. ఏం ఆలోచిస్తావు? రావడానికంటూ ఒక కారణం ఉండాలి కదా సార్. నువ్వు కారణం కోసం రావద్దు, నా కోసం రా. ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? సూరజ్ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వస్తానన్నా రానన్నా? హలో, వినిపిస్తుంది. మరి వినిపించినట్టు అటు చూస్తావే. ఎటు చూడాలో నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్కూటీ ఆపింది నీకు లిఫ్ట్ ఇవ్వడానికి. నేను అడగలేదే. ఇద్దరు వెళ్ళేది ఒకే చోటు కదా. అరే రే, నేను ఈ సంగతి మర్చిపోయాను. తమరు ఇప్పుడు అవుట్ హౌస్ లో ఉండడం లేదు కదా. నీ మెమరీ బాగా వర్క్ చేస్తున్నట్టుంది. ఇంతసేపటికి ఒక మంచి విషయాన్ని నీకు గుర్తు చేసింది. అవుట్ హౌస్ కాకపోతే ఇంకెక్కడ ఉండుంటావు కదా. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తా. అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఆఫీస్కి డ్రాప్ చేసావు కదా. రుణం తీర్చుకుంటున్నాను అనుకో. నేను ఎవరికి రుణపడలేదు. మాటలో ఏదో తేడా వచ్చింది. నీ చెవికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. చూపులో కూడా తేడా వచ్చింది. మంచి కంటి డాక్టర్కి చూపించుకో. చూపించుకుంటాలే కానీ లోపల ఏం మాట్లాడావు? ఏ లోపల? నేను మా తాత లోపల పిలిచాడు కదా. ఎందుకు మాట్లాడడానికి. ఏం మాట్లాడావు? నేను మాట్లాడడానికి కాదు, శివనారాయణ గారే నాతో మాట్లాడడానికి. పోనీ ఆయనే నీతో ఏం మాట్లాడారో చెప్పు. అది నీకెందుకు చెప్పాలి? తెలుసుకోవడానికి. ఒకరి మాటలు మరొకరితో చెప్పే అలవాటు నాకు లేదు. మా తాత మాటలు నాతో చెప్పొచ్చు. అలా అయితే ఈ మాట నువ్వు శివనారాయణ గారి ముందు అడగాలి. ఈ మాట నా మొహం చూసి చెప్పొచ్చు కదా. కొన్నింటికి అర్హత ఉండాలి. నీకు నా మొహం చూసి మాట్లాడే అర్హత లేదని నాకు తెలుసు. నువ్వు ఎలా అయినా అనుకో, ఎందుకంటే నువ్వు అనుకునే దాని గురించి నేనే అనుకోను. అది నీ ఇష్టం. మా తాతతో నా గురించి ఏమైనా చెప్పావా? బ్రదర్, నేనే రైట్ బుక్ చేసింది. జై సూరజ్, జై సూరజ్, నేను ఇక్కడ నీతో మాట్లాడుతున్నాను రా. నువ్వు పద బ్రదర్. రే రే ఆదరా, రే అహంకారి, నువ్వు మళ్ళీ జీవితంలో నా కంటికి కనిపించురా. ఏంటి చూసినావు? ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? నీ అడ్వైజర్ సూరజ్ గారు. కానీ ఇప్పుడు నా అడ్వైజర్ కాదు. ఎందుకు? నేను ఇంకా రానని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా వెళ్ళిపోయాడా? నిజంగానే వెళ్ళిపోయాడు. మరి నా మొహం ఎందుకు చూడలేదు? అది సూరజ్ని అడగాలి. అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు. అసలు ఏంటి బాధ? బాధ కాదు బాబా, కోపం. చూస్తుంటే నీది కోపంలో లేదు. మరి ఎలా ఉంది? సూరజ్ నీ వైపు చూడనందుకు బాగా డిసప్పాయింట్ అయినట్టుంది. అలాగే నీతో చెప్పారా? కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు మాత్ర. మౌన్ చూస్తే అర్థమైపోతుంది. అలాంటిది లేదులే బాబా. కొందరు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం. సూరజ్ కూడా అలాంటి వాడే. చూసిన పైకి కోపం నటిస్తుంది కానీ లోపల బాధపడుతుంది బా. కనిపిస్తుంది బాబా. ఇంటికి మన సూరజ్ పరిస్థితి ఏంటి? తాత సూరజ్తో ఏం చెప్పాడు మనతో చెప్పాడు కదా. చూద్దాం సూరజ్ ఏం చేస్తాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నీ జీవితం బాగుపడడానికి సరైన నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోకు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకేం మిగలేదు. ఆ సూరజ్ గారు ఇంట్లో నుంచి పోవడానికి ఏం చేయాలో అది చేశాడు. వాడు పోయాడు. నువ్వు కూడా మర్చిపో. నీకు ఆ దేవుడు అందంతో పాటు తెలివిచ్చుంటే బాగుండేది. నేను తెలివైన దాన్ని కాబట్టి నా జీవితం ఆ సూరజ్ గారికి బలైపోకుండా కాపాడుతున్నాను. ఆపవే పిల్ల బతుకొచ్చారు. ఎవరైనా నిద్రలో కలగంటారు, కానీ నువ్వేమో వెలుగులోనే కలగంటున్నావు. నీకు మత్తిపోయి బుర్ర మోకాల్లోకి దిగిపోయింది. అందుకే వాస్తవాన్ని కిలోమీటర్ దూరం నుంచి చూస్తున్నా. అయితే నీకు రియాలిటీ చూపించాల్సిందే. ఏంటది? చూపిస్తాను, చూడు. ఇదెందుకు? సూరజ్ గారిని నీకు కట్టబెట్టకుండా ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. నేను చచ్చినా వాడిని పెళ్లి చేసుకోను. సరే అయితే నీకున్న బలాలు వాడికున్న బలాలు, నీకున్న బలహీనతలు వాడికున్న బలహీనతలేంటో చూద్దాం. సూరజ్, జోస్నా, ఒకటి. ఇది వాడికున్న బలం. గ్రాని, నేను నీ పేరు రాసావు. సారీ, నేను కూడా వీళ్ళ పార్టీలో చేరిపోయాను. ఉదయం నువ్వు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నా దగ్గర కవర్ చేశాను. అవునే, కవర్ చేశాను. చూడు, నేను చెప్పేది నువ్వు బుర్ర పెట్టుకుని విను. చెప్పు, నువ్వు దాసు కూతురివి. ఈ విషయం వాడికి తెలియదు. కార్తీకి దీపకి తెలిసినా సూరజ్ గారికి చెప్పరు. నీ పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తానని అన్నాడు మీ నాన్న. ఏంటి గుర్తుందా? 15 నెలలలో తన కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్లికి సంతానం కలగకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేలు నుండి మంచిది. నువ్వు నా కూతురికి కాదని చెప్పు, ఇప్పుడే పెళ్లి మారుస్తాను. గుర్తుంది. ఈ పెళ్లి ముహూర్తం పెట్టగానే వాళ్ళంతా ఆ పని మీదే ఉంటారు. మెళ్ళో 3 ముళ్ళు పట్టంతో పాటు ఆస్తి కూడా నీదే అవుతుంది. సూరజ్ అనాథ కాబట్టి బడి ఇద్దరికి వస్తాడు.
పెళ్ళైన తర్వాత కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట, అడ్డు అదుపు లేకుండా నీకు నచ్చినట్టు ఉండొచ్చు. పైగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీ అమ్మ కూడా నేను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. వీకెండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కి ఏది నేరుగా చెప్పి చావడు. నీకు మనసులో వాడంటే ఓకేనున్నా నీ అహంకారం ఒప్పుకొనివ్వట్లేదు. అలాగని నేను నీతో చెప్పానా? ఆఫీసులో వాడు నిన్ను చూడకపోతే నీకెందుకే కోపం వచ్చింది? వాడు నీకంటే తెలివైనోడే. ఎవరిని ఎలా ఒప్పించాలో వాడికి తెలుసు. వాడు అందరిలో కూడా నీకు సరైన జోడేనే. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే వాడొక్కడే ఈ రెస్టారెంట్ అంతా నడుపుతాడు. నువ్వప్పుడు దర్జాగా యువరాణిలా బ్రతకొచ్చు. నిన్ను అలా చూడాలని దాసు కూతురుగా ఉన్న నిన్ను దశరథ కూతుర్ని చేసింది జ్యోత్స్న. ఈ సంబంధం వద్దన్నావు అనుకో, వీళ్ళు వేరే సంబంధం చూస్తారు. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ బ్రతుకు నువ్వు కోరుకున్నట్టు ఉండదే. నా మాట విని పెళ్లికి సరే అని ఒప్పుకోవే. జ్యోత్స్న, జ్యోత్స్న, ఏదో ఒకటి చెప్పవే. నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? మౌనంగా పోయింది అంటే ఏమర్థం చేసుకోవాలి? నేను చిన్నప్పుడే మంచి డాక్టర్కి చూపించుంటే మర్చిపోకుండా అప్పుడే తగ్గుండేది. చాలా బాగా చెప్పావు. కాకపోతే దీంట్లో నువ్వు నాకంటే సీనియర్. చూసింది చాలు, ఇచ్చిన మాట ఏంటో గుర్తు చేయి. నీకు వెనక్ కూడా కళ్ళున్నాయట్రా? నీలాంటి దాని గురించి నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? నా టైం వేస్ట్ చేయకు. నీకు నచ్చింది నేను చేస్తాను, అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అన్నావు కదా? నేను ఇప్పుడు అవుట్ హౌస్ లో ఉన్నానా? లేవు. మళ్ళీ వస్తానని చెప్పానా? చెప్పలేదు. అప్పుడు మాట తప్పినట్టు ఎలా అవుతుంది? ఆఫీస్కి వచ్చావు కదరా? నేను దీపా గారికి అడ్వైజర్ని. నువ్వు ఇక్కడ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది నీకు సంబంధం లేదు. నువ్వు నాకంటే కనిపించకూడదు. అయితే కళ్ళు మూసుకో. ఆఫీస్లో కూడా కనిపించకూడదు. పోయి ఇంట్లో కూర్చో. నీ గొంతు నాకు వినపడకూడదు. అయితే చెవుల్లో దూరి పెట్టుకో. నువ్వు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ చేశావు. అయితే అదేంటో నువ్వే చెప్పు. తెలివిగా మాట్లాడరా. తెలివైన వాళ్ళు తెలివిగానే మాట్లాడతారు. నీలాగా మాట్లాడరు. నా మొహం ఎందుకు చూడలేదు? నాకు ఇష్టం లేదు. అబద్ధం చెప్తున్నారా? నిజం చెప్పు. నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు, కానీ అబద్ధం చెప్పడానికి కారణాలు ఉండాలి. కారణం చాలా విలువైంది జ్యోత్స్న. ఇప్పుడు నేను విలువైన కారణాన్ని నీకోసం సృష్టించలేను. ఫైనల్ గా నువ్వు నాకేం చెప్తున్నారా? నిజం కంటే అబద్ధం చాలా గొప్ప. దాన్ని నేను నీకోసం చెప్పాలనుకోవడం లేదు అని చెప్తున్నాను. నీతో నేను వాదించలేదా? వాదించమని నేనేం అడగలేదే. ఆ మాట నా మొహం చూసి చెప్పరా. మోహన్ చూడనందుకు ఫీల్ అవుతున్నావా? దానికి కారణం ఏంటని అడుగుతున్నాను. నాకు చూడాలనిపించట్లేదు. నాకు కూడా నేను చూడాలనిపించలేదు. చూడకు. జరిగిందంతా మనసులో పెట్టుకుని నా మీద మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయాలని చూసావి అనుకో. నువ్వేం చేయలేవు. ఎందుకంటే నేను ఏమీ చేయాలనుకోవడం లేదు కాబట్టి. లేదురా, నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావంటే ఏదో ప్లాన్ చేశా. నేను తప్ప అంచనా వేయకూడదు. నా గురించి ఎవరికి చెప్పకపోవడం, నా మొహం చూడకపోవడం, ఇలా తప్పించుకుని తిరగడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశాను.